డాక్టర్ కావాలంటే మెడికల్ కాలేజీలో షేరిక కావాలి, ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఐఐటీలో చేరాలి, లాయర్ కావాలనుకున్నోళ్ళు లా కాలేజీలో పోవాలి. మరి ఆ కాలేజీలో ఉత్తగానే సీట్లు వస్తాయా? వేలు లక్షలు పోసి కోచింగ్ తీసుకోవాలి. దేశమంతటా బొచ్చడు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అందులో షేరికైతే చాలు ఎట్లా చదవాలి, ఏమేం చదవాలి, పరీక్షల్లో ఏం రాయాలి, ఏ పాఠాలు బగ్గా చదవాలి, ఏం చదివితే ర్యాంక్ వస్తుంది, గిసొంటి ముచ్చట్లు నేర్పిస్తారు. పరీక్షలు సుత పెడతారు, ఎట్లెట్లా చదువుతుర్రో తెలుసుకుంటానికి. అసొంటి కోచింగ్ సెంటర్ల ముచ్చట ఇది సుత. అట్లాని పెద్ద చదువుల కోసం కాదు లో, అటు తీరే అలాగుంటది. చదువుల బడి, రైతు బడి, రాజకీయ బడి, మెకానిక్ బడి, లాయర్ల బడి లెక్కనే దొంగల బడి కూడా ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఓ 3 ఊర్ల పర్సు పోరులకు ట్రైనింగ్ ఇస్తారు. ఇండ్లకి ఎట్లా సూడి పెట్టాలి, బ్యాంకులు ఎట్లా దోయాలి, పర్సులు ఎట్లా కొట్టేయాలి, గొలుసులు ఎట్లా గుంజాలి, ఏ పనికి ఏం అతారులు వాడాలి, దొరకకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, గాసారం మంచిగా లేక దొరికితే దెబ్బలు ఎట్లా తప్పించుకోవాలి అనేది నేర్పిస్తారు దొంగ గురువులు. బడిలో సీట్లు పుక్కట్ల దొరకయుల్లో. ఏడాదికి 2-3 లక్షల ఫీజు. అమ్ము గంతనా అంటే ఏముంది, గట్టిగా 2 డ్యూటీలు చేస్తే కాతాం. అయినా దొంగల బడికి పోరలను తోలుతారా అనేరు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లాలో ఖడియా, గుల్ఖేడి, ఉల్కేడి ఊర్లలో మస్తు డిమాండ్ ఈ కోర్సుకు. అట్లనే అందరినీ తీసుకోరు. 12 ఏళ్లకెళ్ళి 17 ఏళ్ల లోపల ఉండేటోళ్ళకే అడ్మిషన్. చిటుక్కున చూసి లటుక్కున దొంగతనం చేసే న్యాకున్నోళ్లకు డిస్కౌంట్ ఇస్తారట. మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ మీదకి పంపిస్తారు. దోసిన సొమ్ము గురుదక్షిణ కింద సమర్పించి గురువులను మించిన దొంగలైతామని మాటిచ్చి దేశం మీద పడతారు. ఇక రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో మన హైదరాబాద్ వ్యాపారి కొడుకు లగ్గం చేస్తుంటే డ్యూటీకి ఎక్కి 1.5 విలువ గల బంగారం ₹1,00,000 ఎత్తుకపోయిండటో పోరాడు. ఆన్ని పట్టుకొని మర్యాదలు చేస్తే దొంగల బడి భాగవతం బయటపడ్డది. ఏ బడికి పోయి ఏళ్ళక మనం చదువుకొని పరీక్షలు రాసి సర్టిఫికెట్ సంపాదించి కొలువు కొట్టే వరకు ఆలస్యం అవుతుందా? అదే ఇంట్లో షరీకైతే దోసుకున్నోళ్లకు దోసుకున్నంత. దొంగలను తయారు చేస్తానికి దొంగల బడి పెట్టాలనే ఆలోచన ఇవ్వదో గాని వానికి దొంగరత్న అని బిరుదిచ్చి కొట్టేసిన శాల్వాలు కప్పి దిమాకు దండం పెట్టాల్సిందే పో.